అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో సేల్స్ కి సంబంధించిన డీల్స్ అయితే ఆల్రెడీ రివీల్ అయిపోయాయి. మనం అందరికన్నా టెక్ పరంగా కాస్త ముందుంటాం కాబట్టి సేల్స్ కి సంబంధించిన డెడికేటెడ్ ఒక వీడియో అయితే చేశాను. అందులో ఏ మొబైల్ పైన ప్రైస్ డ్రాప్ అయింది, ఏ మొబైల్ ఎవరు తీసుకోవచ్చని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని అయితే పైన కార్డ్స్ లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ ఈ సేల్ లో మొబైల్ తీసుకునే వాళ్ళైతే డెఫినెట్ గా ఆ వీడియో చూస్తే మీకే ఒక ఐడియా కూడా వస్తుంది. అండ్ ఇంకొక విషయం, ఈ సేల్ లో ఏ మొబైల్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, అలాంటి టైంలో మీకు ఎవరు కూడా రెస్పాన్స్ అయితే ఇవ్వరు. కానీ మన ఛానల్ గురించి తెలుసు కదా, ప్రతి కమెంట్ కి కూడా 100% రీప్లై అయితే ఇస్తాను. ఎలాంటి డౌట్ ఉన్నా మీరు మొహమాటం లేకుండా కమెంట్ చేయండి, నేను కూడా వెంటనే రీప్లై ఇవ్వడానికి ట్రై చేశాను. ఈ వీడియోలో వచ్చేసి బెస్ట్ కెమెరా మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. 20,000 నుంచి స్టార్ట్ చేసి ఎబో 1 lakh వరకు ఏ మొబైల్స్ ఉన్నాయో డీటెయిల్ గా తెలుసుకుందాం. ప్రెజెంట్ ప్రైజెస్ హైక్ అవుతున్న సిచ్యువేషన్ లో 20,000 రూపీస్ బడ్జెట్ లోపు మంచి కెమెరా మొబైల్స్ లేవు. నా ఉద్దేశంలో కెమెరా మొబైల్స్ అంటే ఒకటి మెయిన్ కెమెరాలో ఓఎస్ అన్న సపోర్ట్ ఇవ్వాలి, లేదంటే కాస్త మంచి సెన్సార్ అన్న ఇచ్చుండాలి ఆ మొబైల్లో. ప్రెజెంట్ 20,000 రూపీస్ బిల్లో తీసుకొచ్చే మొబైల్స్ లో ఏ వీటిలో కూడా ఓఎస్ సపోర్ట్ ఇవ్వట్లేదు. కనీసం సోనీ ఐఎంఎక్స్ లాంటి కెమెరాస్ ఇస్తున్నామని కూడా ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు. మీకైతే ఒక ఐడియా వచ్చింది కదా, నేను ఎందుకు 20,000 రూపీస్ బడ్జెట్ లోపు బెస్ట్ కెమెరా మొబైల్ సజెస్ట్ చేయట్లేదు అని. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రీసెంట్ గానే లాంచ్ అయిన సామ్సంగ్ F70 Pro 23,000 బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. ఇది ఈ సేల్ లో మాత్రమే ఈ ప్రైస్ అయితే కనిపిస్తుంది. సేల్స్ అయిపోయిన తర్వాత ఏ ప్రైస్ కి వెళ్తుందో కూడా నేనైతే గెస్ చేయలేను. ఈ మొబైల్ ని సజెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP OIS కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండ్ కెమెరా 5 MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. థర్డ్ కెమెరా 2 MP మ్యాక్రో అయితే వర్క్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసి 12 MP కెమెరా ఇస్తున్నారు. ఈవెన్ సెల్ఫీ కెమెరా కూడా మీకు HDR లో వర్క్ అవుతుంది. మీకు ఈ బడ్జెట్ లో ఏ మొబైల్ కూడా ఇలాంటి ఫ్యూచర్ అయితే ఇవ్వట్లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి 4K లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరాలో స్పెషల్ గా ఏ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ మొబైల్ నైటోగ్రఫీకి కూడా సపోర్ట్ చేస్తుంది. నైట్ టైమ్ లో కూడా మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. AMOLED డిస్ప్లే కూడా ఇస్తున్నారు. 6000 mAh బ్యాటరీ, 6 years అప్డేట్స్ కూడా వస్తున్నాయి. IP రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్ ఇక్కడ మిస్ అవుతున్నాయి. అదర్వైజ్ మీరు కెమెరా సెంట్రిక్ గా తీసుకుంటాను అనుకుంటే ఇదే బెస్ట్ చాయిస్ అవుతుంది. అది కూడా ఈ సేల్ లో మాత్రమే తీసుకోండి. తర్వాత సేల్ అయిపోయిన తర్వాత ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడతారో సామ్సంగ్ వాళ్ళకి తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి వివో T5X ఉంటుంది. 23,000 రూపాయల బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. మీకు ఒకవేళ సామ్సంగ్ మొబైల్ ఈ సేల్ లో దొరకకపోతే ఈ మొబైల్ ని సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ సెన్సార్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి 4K లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది వివో నుంచి వస్తున్న మొబైల్ కాబట్టి ఫోటో క్వాలిటీ కానివ్వండి, వీడియో క్వాలిటీ కానివ్వండి చాలా బాగుంటుంది. MSIT 7400 ప్రాసెసర్ తో వస్తుంది. 7200 mAh బ్యాటరీ, IP69 వాటర్ రేటింగ్ ఇస్తున్నారు. కానీ LCD ప్యానెల్ తో డిస్ప్లే అయితే ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అన్ని బ్రాండ్స్ కూడా LCD ప్యానెల్స్ ఇస్తున్నారు కాబట్టి దీన్ని ఒక నెగిటివ్ గా అయితే నేను చెప్పలేకపోతున్నాను. మిగిలిన డీల్స్ గురించి తెలుసుకునే ముందు టెలిగ్రామ్ లో లింక్స్ అవి ఇవ్వకుండా మీకు వచ్చే ప్రతి డౌట్ కి రీప్లై ఇస్తూ ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నా నాకు మీ నుంచి ఒక చిన్న హెల్ప్ అయితే కావాలి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ బెస్ట్ కెమెరా మొబైల్ తీసుకోవాలి ఈ సేల్ లో అనుకునే మీ ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. హైపర్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. యూట్యూబ్ కొత్త వాళ్ళకి మన ఛానల్ అయితే రికమెండ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అన్నిటి అఫీషియల్ బయింగ్ లింక్ వచ్చేసి ఇక్కడైతే ఇస్తున్నాను. దీని నుంచి పర్చేస్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. మీకు జెన్యూన్ ప్రోడక్టే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ 30,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే మోటో ఎడ్జ్ 60 Pro ఉంటుంది. ఈ మొబైల్ గురించి చాలా మంది చెప్పారు. అండ్ నేను కూడా చాలా సార్లు చెప్పాను కాబట్టి డీటెయిల్ గా చెప్పకుండా ఓన్లీ కెమెరాస్ గురించి మాత్రమే చెప్పేస్తాను. ఇంట్లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. 50 MP అల్ట్రా వైడ్, 10 MP టెలిఫోటో లెన్స్ ఇస్తున్నారు. ఫ్రంట్ కూడా 50 MP కెమెరానే ఉంటుంది. మిగతా స్పెక్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. ఒక్కటి ఈ మొబైల్ లాస్ట్ ఇయర్ దానే తప్ప ఈ బడ్జెట్ లో టెలిఫోటో లెన్స్ కెమెరా ఇస్తున్న మొబైల్ అయితే లేదు. నెక్స్ట్ 30 నుంచి 35,000 రూపాయల బడ్జెట్ లో చూసుకున్నట్లయితే రియల్మీ 15 Pro ఉంటుంది. 32,000 రూపీస్ బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ ఇచ్చినా కూడా ఆ రెండు కూడా 50 MP కెమెరాస్ ఇచ్చారు. ఫ్రంట్ కూడా 50 MP కెమెరానే ఇస్తున్నారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్ని కెమెరాస్ నుంచి కూడా 4K 60 FPS లో మాక్సిమం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్లో బెస్ట్ ఫీచర్ AI ఎడిట్ జీనీ అనే ఫీచర్ ఉంటుంది. మీరు ఫోటో తీసిన తర్వాత మీకు నచ్చినట్టుగా అయితే మార్చుకోవచ్చు. ఈ మొబైల్లో కెమెరాసే కాదు మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి.
7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 144 హెచ్డి రిఫ్రెష్ తో 6500 స్పీడ్ బ్రైట్నెస్ తో AMOLED ప్యానెల్ ఇస్తున్నారు. IP69 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. రియల్మీ 16 ఇంకా 16T రెండు మొబైల్స్ ఉన్నాయి కదా, ఆ రెండు మొబైల్స్ కన్నా ఇది చాలా బెటర్ మొబైల్. అనవసరంగా వాటిని కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఈ రియల్మీ 15 Pro తీసుకోండి అని మాత్రం సజెస్ట్ చేశాను. నెక్స్ట్ 40,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే Oppo Reno 14 ఉంటుంది. ఇప్పుడు 36,000 రూపీస్ బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్లో అల్ట్రా వైడ్ ఒక్కటి వదిలేస్తే మిగతావన్నీ కూడా 50 MP కెమెరాసే ఇచ్చారు. మెయిన్ కెమెరా, టెలిఫోటో లెన్స్ కెమెరా ఫ్రంట్ కూడా 50 MP ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. ఇందులో మీకు మంచి ఫొటోస్ తో పాటు మంచి వీడియో క్వాలిటీ కూడా ఉంటుంది. చాలా సార్లు ఈ బడ్జెట్ లో వస్తూ వెళ్ళిపోతుంది. ఈ బడ్జెట్ లో మీకు ఈ మొబైల్ కనిపిస్తే కనుక వెంటనే పిక్ చేయండి. కెమెరాలో ఏఐ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ తో వస్తుంది. IP69 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. మొబైల్ ఇటు పెద్ద సైజ్ కాదు, ఇటు కాంపాక్ట్ సైజ్ లో కాదు, మీడియం సైజ్ లో ఉంటుంది. పట్టుకున్నప్పుడు ఫీల్ కూడా బాగుంటుంది, స్లిమ్ గా ఉంటుంది, లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది. ఇది చాలా ఎక్కువ మంది కొన్న మొబైల్. దాంట్లో రివ్యూస్ చూస్తే మీకు 1000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే నథింగ్ 4A Pro అయితే ఉంటుంది. 44,000 రూపీస్ బడ్జెట్ లో వస్తుంది. బెస్ట్ యూనిక్ డిజైన్ తో వస్తుంది అండ్ ఓఎస్ కూడా ఇందులో చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP టెలిఫోటో లెన్స్, 8 MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ కు 32 MP కెమెరా అయితే ఇస్తున్నారు. అన్ని కూడా సోనీ సెన్సర్స్ వాడమని చెప్తున్నారు. ఈ మొబైల్లో ఓఎస్ అయితే చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. బట్ 5400 mAh బ్యాటరీ మాత్రమే ఇస్తున్నారు. ఒకవేళ మీరు నార్మల్ యూజర్స్ అండ్ కెమెరా లవర్స్ అయితే ఈ మొబైల్ ని తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 50,000 రూపీస్ బడ్జెట్ ఎబో అలా వెళ్ళిపోతే Oppo Reno 15 Pro mini అయితే ఉంటుంది. 52,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. Oppo Reno 16 కన్నా ఈ మొబైల్ అయితే చాలా బెటర్ అని చెప్తాను. అండ్ మీకు కాంపాక్ట్ సైజ్ లో మొబైల్ కావాలంటే ఈ మొబైల్ ని తప్పకుండా ఇష్టపడతారు. ఈ మొబైల్లో మెయిన్ కెమెరా ఒకటి 200 MP ఇస్తున్నారు. మిగతావన్నీ కూడా ఈవెన్ ఫ్రంట్ కెమెరాతో సహా 50 MP కెమెరా ఇస్తున్నారు. మెయిన్ కెమెరా, టెలిఫోటో లెన్స్ కెమెరా ఓఎస్ కి సపోర్ట్ చేస్తే అన్ని కెమెరాస్ నుంచి కూడా 4K 60 FPS లో మాక్సిమం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో క్వాలిటీ బాగుంటుంది, వీడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ తో వస్తుంది. 6.3 inches కి సంబంధించిన AMOLED డిస్ప్లే కూడా ఇస్తున్నారు. 6200 mAh బ్యాటరీతో పాటు IP69 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా ఒక బెస్ట్ కెమెరా సెంట్రిక్ మొబైల్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ మొబైల్, బెస్ట్ కెమెరా మొబైల్ కూడా అని చెప్పాలి, Vivo X200T. ఇప్పటికి 55,000 రూపాయల బడ్జెట్ లో వచ్చిన, 60,000 రూపాయల బడ్జెట్ లో వచ్చినా కూడా బెస్ట్ చాయిస్ అవుతుంది. వెంటనే పిక్ చేయమని చెప్తాను. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. అన్ని కూడా 50 MP కెమెరాస్ ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఉంటుంది. అన్ని కెమెరాస్ ని కూడా జైస్ పార్ట్నర్షిప్ తో జైస్ ఆప్టిక్స్ అయితే వాడుతున్నారు. ఫోటో క్వాలిటీ కానివ్వండి, వీడియో క్వాలిటీ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ లో వస్తాయి. డైమెన్సిటీ 9400 ప్లస్ అనే ప్రాసెసర్ వాడుతున్నారు. ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో మీకు కెమెరాస్ పరంగా కానివ్వండి, గేమింగ్ పరంగా కానివ్వండి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ సామ్సంగ్ S25 FE వచ్చేసి 48,000 రూపీస్ బడ్జెట్ కి, గూగుల్ పిక్సెల్ 10 వచ్చేసి 63,000 రూపీస్ బడ్జెట్ కి అయితే కనిపిస్తుంది. ఈ రెండు మొబైల్స్ ని కూడా మీరు కెమెరా మొబైల్ లాగా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇంకొకటి మోటో సిగ్నేచర్ మొబైల్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ అన్ని కూడా ఒరిజినల్ ఫ్లాగ్షిప్ సెన్సార్స్ అయితే వాడారు. 53,000 రూపాయల బడ్జెట్ లో బ్యాక్ సైడ్ 8K క్వాలిటీ రికార్డింగ్ చేసే ఏకైక మొబైల్ కూడా ఇదే అవుతుంది. ఇందులోనూ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అందుకోసమే ఇది ఒకే ఒక మొబైల్ అని చెప్తున్నాను. టెక్సో మార్క్ లో కూడా మంచి ర్యాంకింగ్ అయితే పొందగలిగింది. కెమెరా కోసం అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు. మిగతా స్పెక్స్ అన్ని కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ లోనే ఉంటాయి. నెక్స్ట్ మీ దగ్గర ఇంకా బడ్జెట్ ఉంది అనుకుంటే Oppo Find X9, 9S కూడా 72,000 రూపాయల బడ్జెట్ దగ్గర అయితే వెళ్తున్నాయి. Find X9 Pro వచ్చేసి 1 lakh దగ్గరకు అయితే వెళ్ళిపోతుంది. మరి ఐఫోన్ కన్నా బెటర్ గా ఉంటుందా అని అంటే మాత్రం ఫోటోస్ విషయంలో Oppoనే బెటర్ గా ఉంటుంది. వీడియో విషయంలో మాత్రం మీరు అన్నట్టుగానే ఐఫోన్ లోనే కొంచెం బెటర్ గా వస్తాయి. నెక్స్ట్ Vivo X300 సిరీస్ కి సంబంధించిన డీల్స్ అయితే ఇంకా బయటికి రివీల్ అవ్వలేదు. నేను వీడియో చేసిన టైంకి వీటికి అలాగే ఫ్లిప్కార్ట్ సేల్స్ లో ఏ మొబైల్ తీసుకోవాలి అని చెప్పేసి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ లో అడగండి. డెఫినెట్ గా రీప్లై అయితే ఇస్తాను. ఈ వీడియోలో ప్రతి డిపార్ట్మెంట్ లో బెస్ట్ కెమెరా మొబైల్ అయితే సజెస్ట్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ సేల్ లో మొబైల్ తీసుకోవాలనుకునే ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ మొబైల్స్ అన్నిటికి సంబంధించిన అఫీషియల్ లింక్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. దీని నుంచి పర్చేస్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. ఇలాంటి సేల్స్ కి సంబంధించిన మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ కూడా చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటా మరి, బై బై, జై హింద్.